ప్రేమించేది ఎవరయ్యా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నిస్వాస్యమైన నీ ప్రజల క్షేమముకై, నిస్వాస్యమైన నీ ప్రజల క్షేమముకై రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు, రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు, రాజులను మార్చిన రారాజువు, రాజాలన్నీ కూల్చిన జయశాలివి, రాజులను మార్చిన రారాజువు, రాజాలన్నీ కూల్చిన జయశాలివి. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం, యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నిస్వాస్యమైన నీ ప్రజల మేలులకై, నిస్వాస్యమైన నీ ప్రజల మేలులకై అధికారుల హమును అణచిన వాడా, అధికారుల హమును అణచిన వాడా, అధికారాలను మార్చిన వాడా, అధికారాలను మార్చిన వాడా, అధికారాలను మార్చిన వాడా, అధికారాలను మార్చిన వాడా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం, యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నిస్వాస్యమైన నీ ప్రజల కోసమై, నిస్వాస్యమైన నీ ప్రజల కోసమై ఆకాశము నుండి మన్నాను పంపావు, ఆకాశము నుండి మన్నాను పంపావు, బండను చీల్చిన బలవంతుడా, మారా మధురముగా మార్చిన వాడా, బండను చీల్చిన బలవంతుడా, మారా మధురముగా మార్చిన వాడా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం, యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా?
సరే, ఇప్పుడు ఇన్న వాక్యం ఎవరైతే అభిలా ఉండాలని ఆశపడుతున్నారో, ఎవరైతే దేవునితో నిబంధన చేసుకున్నారో, ఒప్పందం ఎవరైతే చేసుకుంటూ వచ్చారో, దేవా ఇన్ని దినాల మట్టి నేను చేయలేకపోతూ వచ్చాను, ఇప్పుడు చేయాలనుకుంటున్నాను, నన్ను అంగీకరించి ప్రభా, ఈ నష్టాన్ని అంతటికీ నేనే కారకురాలని ఎవరైతే రియల్గా ఒప్పుకుంటారో అలాంటి వారు ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన ఇద్దరు చేయండి. గట్టిగా చేయాలి, టైం వేస్ట్ చేయొద్దు. ప్రభాను బట్టి కొందరు సొత చెల్లించుకుంటున్నాను. ఎన్నిక లేని దాన్ని, ఏమాత్రం పనికి దాన్ని, అర్హత లేని దాన్ని, యోగ్యత లేని దాన్ని ప్రభా, అయినప్పటికీ నువ్వు నన్ను ప్రేమించి నన్ను ఏర్పరచుకున్న విధానం బట్టి నీకు లెక్కలేనన్ని స్థుతులు స్తోత చెల్లించుకుంటున్నాను. నా ఆయుష్కాలాన్ని పొడిగించి ఇంకా నన్ను సజురాలుగా ఉంచుతున్న విధానం బట్టి నీకు లెక్కలేనన్ని స్థుతులు స్తోత చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇది నా సిస్టర్స్ మీటింగ్ ద్వారా నువ్వు నాతో మాటలను బట్టి నీకు వందన సొత చెల్లించుకుంటున్నాను ప్రభా. అభి అయితే తన తండ్రి దుష్టుడుగా ఉన్నప్పటికీ, తన భర్త దుష్టుడిగా ఉన్నప్పటికీ ప్రభా, మోస ధర్మశాస్త్రంని చదివి ప్రభా తను నీ కొరకు జీవించాలని తీర్మానించుకుంటూ వచ్చింది ప్రభా. అంతేకాదు ప్రభా, పట్టుదల కలిగిన స్త్రీగా తను ఉంటూ వచ్చింది. అందుని బట్టి కొందరు ఆశత చెల్లించుకుంటున్నా ప్రభా. తన జీవితం నుండి ప్రతి విగ్రహాన్ని తీసివేసి ప్రభ నిన్ను ప్రేమించది బిడ్డగా తను ఉంటూ వచ్చింది. అందుని బట్టి కొందరు ఆశతో చెల్లించుకుంటున్నాను ప్రభా. అంతేకాదు ప్రభా, తన కుమార్ని ప్రభ నీ సేవ చేయడానికి తను పెంచుతూ వచ్చింది ప్రభా. నా జీవితంలో కూడా నిన్ను ప్రభా ఎన్నో మార్లు ప్రేమించలేని దానిగా ప్రభా, నిన్ను బాధ పెట్టేదానిగా నేను ఉన్నప్పటికీ నువ్వు నన్ను ప్రేమించే దేవుడు నాకు ఉంటూ వచ్చావు. అందుని బట్టి కొందరు ఆశతో చెల్లించుకుంటున్నాను ప్రభ. నేనైతే పట్టుదల కలిగిన స్త్రీగా నేను ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను క్షమించండి ప్రభ. ఈ దినాన్ని నీ సన్నిధానంలో నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభ. నీ కొరకు నేను నిలబడి బిడ్డగా ఉండడానికి నాకు సహాయం చేయండి, కృప చూపిస్తామని ప్రార్థిస్తున్నా ప్రభా. నేనైతే లోకంలో ఉన్న అనుసారాలను ప్రార్థించడానిగా నేను వచ్చాను. దయతో నన్ను క్షమించండి ప్రభా. అంతేకాదు ప్రభా, నీకంటే ఎక్కువగా నేను లోకంలో ఉన్న వాటిని ప్రేమించడానిగా నేను వచ్చాను. దయతో నన్ను క్షమించండి, నాకు మన్నొకతనాన్ని మీరు అనుగ్రహిస్తామని ప్రార్థిస్తున్నాను ప్రభా. నిన్ను ప్రేమించడానిగా నేను ఉండడానికి నాకు సహాయం చేయండి, కృప చూపిస్తామని ప్రార్థిస్తున్నాను ప్రభా. మొదటి జామునే లేచి ప్రభా నీ సన్నిధానంలో నేను ప్రార్థించడానికి నాకు సహాయం చేయండి, నీకు మొరపెట్టడానికి
ఓకే, ప్రార్థన చేసుకుందాము. అందరు కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. సండే స్కూల్లో చెప్పినట్టు చెప్పవలసి వస్తుంది. చేతులు జోడించండి, అందరు కళ్ళు మూసుకోండి. అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి, కళ్ళు తెరిచి ఏం చూడొద్దు. ఓకేనా? సరే. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ వస్తుంటున్నానయ్యా. దేవా, ఇంతవరకు అబ్బి జీవితంలో మీరు ఎంతగా తన విషయంలో మీరు సహాయపడుతూ వచ్చారు. మేము ఆ విధంగా ఉండాలని మీరు ఆశపడుతూ వస్తున్నారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. రెండో లెసన్ స్టార్ట్ అవుతున్నాం. దేవా, మీరే జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డని మీరు అభిషేకించి మీరు వాడుకుంటురండి. నీ సన్నిధి మేము అనుభవించినట్లుగా మీ సహాయం అనుగ్రహిస్తురండి. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు చేసిన సహాయం అంతటిని బట్టి మీకు ఎంత వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మేము ఆశించిన దానికన్నా అధికంగా మీరు చేయగల దేవుడు అని మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిక్చర్స్ పీపీటీ డిస్ప్లే చేయలేకపోయాము, క్షమించండి. ఒక్కసారి మీకు అది జస్ట్ ఆ పిక్చర్స్ మాత్రం చూపించేసి సెకండ్ స్టేజ్లోకి వెళ్దాము. ఇక్కడ మీకు కనబడుతుంది, మీరే చదవచ్చు. అసలు మన థీమ్ ఉంది అక్కడ, లెట్ నాట్ ద యాపిల్ ఆఫ్ ద ఐ సీజ్. మనము ఏంటి చెప్పండి తెలుగులో? నీ కంటి పాపను విశ్రమింపనీయకము. మీరు చెప్పాలి, నేను నాకంటే అర్థమైందా? ఏంటి మన థీము? ఎస్. ఇక్కడ మనకు కనబడుతుంది, ఎవరో తెలుసా? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అభి. అర్థమైందా? ఆమె పేరుకి అర్థం ఏంటి? యెహోవాయే నాకు తండ్రి. ఈమెను ఏమంటారంటే ద వుమన్ హూ మేక్స్ ద డిఫరెన్స్, అంటే ప్రభావితం చేసినటువంటి స్త్రీ. ప్రభావితం చేసినటువంటి స్త్రీ. దీనికంటే అదే బెటర్ ఏమో నాకు. ఓకే, ప్రభావితం చేసినటువంటి స్త్రీ. జస్ట్ రోలా. ఇక్కడ మీకు అన్నీ కనబడుతున్నాయి, మనం చెప్పుకున్నటివే. డాటర్ ఆఫ్ జకరియా, ఎస్, ఆహాబు భార్య హిజ్కియా తల్లి. ఓకే, కమన్, జస్ట్ మీకు చెప్పాను కదా 2 కింగ్డమ్స్గా విడిపోయారని. ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు, తర్వాత యూదా, ఉత్తర తెగ, దక్షిణ తెగ. ఓకే, ఇక్కడ ఆమె యొక్క గుణాలు కనబడుతున్నాయి చూడండి. ఏమున్నాయి? ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన చదవచ్చు, చదవండి, పర్లేదు. తన పరిస్థితులను అర్థం చేసుకున్నటువంటి స్త్రీ, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి స్త్రీ, తర్వాత యెహోవా దేవుని, నిజమైనటువంటి దేవుణ్ణి నమ్మినటువంటి స్త్రీ, ఇంకా దేవుని యొక్క మార్గాలను తన కొడుకు ద్వారా సేవ చేసింది. ఓకే, ఇంకా తర్వాత చెప్పండి. గాడ్లీ
మదరు. తర్వాత దేవుని మార్గంలో తన కొడుకును పెంచిన తల్లి. ఓకే, ఫస్ట్ మన టైం షార్ట్గా ఉంది కాబట్టి. ఓకే, ఆహాజు ఎటువంటి వాడో మనకి ఇక్కడ ఉంది. ఆయన ఆహాజు రాజు, దుష్టుడు కదా. టెంపుల్స్ అంతా విగ్రహారాధనతో అంటే ఆ దేశాన్నంతా నింపేసి తన సన్స్ని కూడా ఏం చేశాడు, అగ్ని గుండా దాటించాడనమాట. ఓకే, హిజ్కియా ఎప్పుడు ప్రార్థన చేశాడో చూసాం మనం కదా. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడు చూడండి. ఆ యుద్ధంలో అప్పుడు ఆ పేపర్స్ పంపిస్తే అవి దేవుని సన్నిధిలో పరచి ఏం చేశాడు, ప్రార్థన చేశాడు కదా. ఆ యుద్ధంలో ఆయనకు దేవుడు జయమిచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి ప్రార్థన చేశాడు అనుకున్నాం. ఎప్పుడు ఆమె నేను అంటామున్నాను మీకు, ఆయన మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఎన్నేళ్ళు పొడిగించబడింది, 15 సంవత్సరాలు. ఓకే, జస్ట్ గో ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఫస్ట్ సెకండ్ వన్. నో అది ఇదే. ఎస్ ఇది కూడా ఫస్ట్ దాంట్లోదే. యా ఎస్, ఇది ఓన్లీ ఫ్రంట్కి తిప్పు ఇంకొక ముందు. నో యూ జస్ట్ ఎస్ స్టాప్ ఇది. ఓకే, మనం సెకండ్ సెషన్కి వెళ్దాము. ఒక్క సెకండ్ ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఏం మాట్లాడతాడో సెకండ్ సెషన్లో మనతోటి. ఓకే, కళ్ళు మూసుకోండి. మీరు అలానే కూర్చున్నా కూడా కళ్ళు మూసుకొని దేవునితో ఏకీభవించండి. ఓకే, ప్రేమగల తండ్రి, మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలయ్యా. మీరు మాట్లాడే దేవుడు అయినందుకు మీకు వందనాలు. మార్నింగ్ మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు సెకండ్ సెషన్లో కూడా మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా చిన్న సెషను, కానీ మీరు జాగ్రత్తగా వినాలి. ఓకే, మళ్ళా మనకు గుర్తు చేయబడుతుంది. లెట్ నాట్ ద యాపిల్ ఆఫ్ ద ఐ సీజ్డ్ అంటే మీ కంటి పాపను విశ్రమింపనీయకము. మళ్ళీ చెప్పండి అందరూ, అది మర్చిపోవద్దండి ఆ మాట మాత్రం. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. ఎస్, ఎక్కడుంది అది రెఫరెన్స్? విలాప వాక్యాలు 2:18. ఓకే, దాని కింద 2:19 కూడా మనం చదివాం. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, మీరే చదవండి. నీ పసిపిల్లల ప్రాణము కొరకు. అక్కడ పసిపిల్లలు అనే మాట గమనిస్తున్నారా కదా? నీ పసిపిల్లల ప్రాణము కొరకు. పసిపిల్లలు అంటే ఇంక మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఎంత చిన్నోళ్ళు. అప్పటి నుంచి మనము కన్నీటి ప్రార్థన చేయాలో కదా. పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన వైపు ఎత్తి ప్రార్థించాలా. ఎందుకు ప్రార్థించాలా? వాళ్ళు వీధుల్లో ఏమైపోతున్నారు? మూర్చిల్లిపోతున్నారు. సో యాజ్ ఎ మదర్, తల్లులంగా ఇది మన మీద ఉంది. మనమే నువ్వు నేనే మన పసిపిల్లల కొరకు ప్రార్థించి వారిని దేవుని రాజ్యం పని మన మీద ఉంది. ఎస్, ఎప్పుడు ప్రార్థన చేయాలని చెప్పాను నేను? మార్నింగే చెప్పాను. రేయి మొదటి జామున అంటే ఇక్కడ 9 to అనింది, కానీ అది యూదుల టైమింగ్స్ అన్నమాట. కానీ మన టైం ప్రకారము 12 గంటల నుంచి 3 గంటల వరకు. మనకు నిద్ర ఎట్లా అనిపిస్తుందేమో చూడండి. తర్వాత నెక్స్ట్, ఈ తల్లి ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తూ ఉంది?
ప్రార్థన చేస్తాను. ఎందుకు? తన బిడ్డ మూర్చిల్లి పోకూడదని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంది. నెక్స్ట్ తల్లి ఇక్కడ ఒక పేరు కనిపిస్తుంది మీకు, సూజన్నా వెస్లీ. మీరు వినింటారు ఈ పేరును. ఈ సూజన్నా వెస్లీ తన 9 మంది పిల్లల కొరకు ఒక్కొక్కరి దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేసేదంట రాత్రిలో. లాస్ట్ వాళ్లకు ప్రార్థించే లోపల తెల్లారిపోతుందంట. మనం ఎప్పుడైనా చేసామట్లా? నాకైతే అమ్మ బాబోయ్ అనుకున్నాను నేను. తన 9 మంది పిల్లల కొరకు రాత్రిలో మొదలు పెడితే ప్రార్థన, లాస్ట్ వాళ్ళకు ప్రార్థన చేసే లోపల తెల్లారిపోద్దంట. అంటే మళ్ళీ లేసి ఎలా పనులు చేసుకుందో నాకు తెలియదు. మరి చూడండి, ఆలోచించండి. మనం ఎప్పుడైనా మన పిల్లల కోసము, నేనైతే చేయలేదు, ఎప్పుడైనా మన పిల్లల కోసం అలా ప్రార్థన చేసామా మనం? అందుకే ఆమె పిల్లల్లో అందరూ కూడా దేవుని మార్గంలో పెరిగి దేవుని కొరకు నిలిచారు. జాన్ వెస్లీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడు. తర్వాత చార్లెస్ వెస్లీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంగీత విద్వాంసుడు, దేవుని కొరకు పాటలు పాడినటువంటి వ్యక్తి. మిగతా వాళ్ళందరూ, ఆమె పిల్లలందరూ కూడా దేవుని పిల్లలుగా తయారయ్యారు. ఎంత ఆశీర్వదింపబడిన విషయం కదా. ప్రతి ఒక్క పిల్లోడు వెళ్ళి ఆమె దగ్గర ప్రార్థన చేసేదంట. నేను అనుకున్నాను నేను అలా చేయలేదని. చేసాం జనరల్గా, మా పిల్లల్ని కాపాడయ్యా, రక్షించయ్యా, ఇది చేస్తాం అందరం. కానీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా కూడా ప్రార్థన చేసేదంటే ఆమె కంటి పాపను విశ్రమించిందా? లేదు. కంటి పాపను విశ్రమింపనీయకుండా ప్రార్థన చేసింది. ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఈమె అగస్టిన్ మదర్ తల్లి మోనికా. అర్థమైందా? ఈ అగస్టిను ఇక్కడ మనకు ఒక ప్రోత్సాహమైన విషయం కనబడుతుంది. ఉదయం అంతా కూడా మనము మన పిల్లలు చెడిపోతున్నారు అన్నట్టుగా మనం నేర్చుకున్నాము మన ప్రార్థనలేం వల్ల. కానీ వాళ్ళ మదర్ ప్రార్థన పరురాలే మోనికా. కానీ ఈ అబ్బాయి బాగా చెడిపోయాడు, శ్రీలోలుడైపోయాడు, తాగుబోతయ్యాడు, లేని దుష్ట గుణమంటూ లేదేమో అలా తయారయ్యాడు. అబ్బాయి స్టోరీ నేను విన్నప్పుడు ఇంకా ఇది చాలదని ఫ్రాన్స్ దేశానికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అక్కడ ఇంకా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వెళ్ళాడు. కానీ ఆమె ప్రార్థన వలన రక్షింపబడి ఎక్కడో ఒక చోట పాటలు పాడుతున్నారంట. మ్యూజిక్ అంటే ఇష్టమట. ఆ పాటలు విని ఏంటో ఇక్కడ పాటలు పాడుతున్నారని ఆ రూమ్ దగ్గరికి, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే కొంచెం తెరిచి ఉంది, లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే చక్కగా పాటలు పాడుతున్నారు, మంచిగా వాయిద్యాలు వాయిస్తూ. ఇష్టం కాబట్టి కూర్చున్నాడంట. అంతలోపల రూమ్ అంతా నిండిపోయింది. ఈ అబ్బాయి బయటకు వచ్చడానికి వీల్లేదు. అంతలోపల ఒక దైవసేవకుడు ఒక నల్ల బుక్ తీసుకొని, అంటే బైబిల్ తీసుకొని వాక్యం చెప్తున్నాడంట. అంతే, ఆ తల్లి ప్రార్థనలు అక్కడ ఫలించాయన్నమాట. అక్కడ ఆ బిడ్డ రక్షింపబడి వెంటనే మా అమ్మ ఇంతకాలం నా కోసం ప్రార్థన చేసింది, ఆమె మాట వినలేదు, నేను పూర్తిగా దేవునికి దూరం అయిపోయాను, ఇప్పుడు పోయి మా అమ్మకి చెప్పేయాల నేను మారినానని అని బయలుదేరిండంట. బయలుదేరి వెళ్తూ ఉంటే వెనక ఒక ఆమె అరుస్తుందంట, అగస్టీన్ అగస్టీన్ అని. అంటే వెనక్కి తిరిగి చూడలేదంట. నేనే అగస్టీన్, నాతో నువ్వు తిరగలేదా? నేనే అగస్టీన్, నేనే అంటుందంట. నేను ముందు అగస్టీన్ను కాదు ఇప్పుడు. ఏం జవాబిచ్చాడు? నేను ఇప్పుడు ముందు అగస్టీన్ను కాదు. ఎవరి ప్రార్థన అది? తల్లి ప్రార్థన. అంటే ఎంతకాలం ప్రార్థించిందో చూడండి. ఆమె కన్నీరు ఆగుతుకుండా పారుతూనే ఉంది తన కొడుకు రక్షింపబడేంత వరకు. ఈ దుష్టలోకాన్ని నుండి, దుష్ట స్వభావం నుండి విడిపించబడేంత వరకు అంత పాపాత్మురాలైనటువంటి కుమారుణ్ణి తిరిగి సంపాదించుకోగలిగింది. కారణము తన కంటి పాపను విశ్రమింపనీయలే. నెక్స్ట్ నళిని. నెక్స్ట్ జాన్ హస్. ఈ జాన్ హస్ తల్లి
తన కొడుకు కోసం ఎలా ప్రార్థించేదంటే తెలుసా? కొడుకు ఎంత దేవునికి విరోధంగా ఉన్నాడో ఆమె రోడ్లో పోతు కదా కుమారుడు గుర్తొస్తే రోడ్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తుందంట. చూడండి, ఏమంటారు మీరు దానికి? నాకు భలే ఆశ్చర్యం వేసింది. రోడ్లో పోతూ పోతూ తన కుమారుడు జీవితం గుర్తొస్తే రోడ్లోనే మోకాల్లోని, యేసయ్య నా కొడుకుని రక్షించు. ఇప్పుడు ప్రార్థనకు స్థలం ఉందంట, ఇది స్థలం లేదంటారా మీరు? చెప్పండి. ఆమె ప్రార్థనలతో ఈయన రక్షింపబడి దేవుని వైపు తిరిగాడు. నెక్స్ట్, ఈమె మేరీ స్లెస్సర్. ఈమె తల్లి చిన్నప్పటి నుంచి ఈమె విషయంలో ఆమెకు ఒక తలంపు ఉండేదంట. నా కూతురు ఆఫ్రికాకు వెళ్ళి ఒక మిషనరీ కావాలి, దేవుని సేవ చేయాలి. మనకు అట్లాంటి ఆశ ఉందా? నా కూతురు నా కొడుకు ఎంబీబీఎస్ చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా, లేకపోతే ఫారిన్కి పోవాలా, లండన్ పోవాలా, బ్రిటన్ పోవాలా, ఇప్పుడు యూఎస్లో ప్లేస్ లేదు కాబట్టి కెనడాకు పోవాలా కదా? మంచిదే, ఆశ ఉండడం తప్పని నేను అంటం లేదు. కానీ అట్ ద సేమ్ టైం ముఖ్యమైనది ఏంటో, ఒకవేళ ఈరోజు యేసు ప్రభు మన మధ్యలో మనం ఇక్కడ మాట్లాడుతుండగానే వచ్చేస్తాడు అనుకోండి, మన పిల్లలు రక్షింపబడకపోతే, దేవునిలో లేకపోతే ఏమైపోతారు? ఒక్కసారి ఆలోచించండి. విడవబడతారు, అంతే కదా? మనమేమో పరలోక రాజ్యానికి వెళ్ళి మన పిల్లలు విడవబడితే బాగుంటుందా? ఎంతో ప్రేమించాము, వాళ్ళ చదువుల కొరకు ఎంతో ఖర్చు పెడుతున్నాము, వాళ్ళ కోచింగ్ సెంటర్స్కు కోచింగ్లకు మనం ఎంత మనీ వస్తున్నాము. తప్పు కాదు, తల్లిదండ్రులుగా వాళ్ళ బాగు చేయడం మంచిదే. కానీ అంతకంటే మించింది తల్లిగా నువ్వు చేయవలసింది ప్రార్థనాపూర్వకంగా నీ బిడ్డను ఆ నిత్య రాజ్యానికి తయారు చేయటం. అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత అనడం కంటే ఆధిక్యత అని చెప్పాలి. ప్రివిలేజ్, మదర్కి ఇచ్చినటువంటి ప్రివిలేజ్. ఈమె పని చేసింది. సో పెద్దగా అయినాక ఆమె ఆఫ్రికాకి మిషనరీగా వెళ్ళి, యాక్చువల్గా వాళ్ళ అమ్మ అలా కోరుకుంది, కానీ ఆమె లా చదివిందంట, న్యాయవేది అయిందంట. కానీ దేవుడు ఆమె ప్రార్థనల ద్వారా ఆమె దేవునికి ఒకనొక దీంట్లో ఆమె దేవునికి సమర్పించుకొని మిషనరీకి వెళ్ళిపోయింది. దానికి కారణము తల్లి ప్రార్థనే. ఎస్, హడ్సన్ టేలర్ మనందరికీ పేర్లు తెలుసు, కానీ వాళ్ళ మదర్ చూడండి, ప్రార్థన వల్ల ఈ హడ్సన్ టేలరు దేవుని గురించిన అనుభవం జ్ఞానంలోనికి వచ్చాడు. ఈయన ఒక పెద్ద మిషనరీగా తయారయ్యాడు. దేవుని కొరకు ఎంతో సాక్షిగా ఎన్నో పరిస్థితుల్లో ఆయన కోసం నిలవగలిగాడు. ఓకే అమ్మా. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు మనకు? ఎవరు? టోరీ కదా. ఈ టోరీ వాళ్ళమ్మ ప్రార్థన వల్లే ఈయన కూడా దేవుని మార్గంలోనికి రాగలిగాడు. ఎలా రాగలిగాడు అంటే, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళమ్మ ప్రార్థిస్తుందంట ఆయన కొరకు. దూరం వెళ్ళిపోయాడు, తల్లికి దూరంలో ఉన్నాడు, కానీ వాళ్ళమ్మ కంటి పాపను విశ్రమింపనీయకుండా ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని కృపతో తిరుగా తన కుమార్ని సంపాదించుకోగలిగింది. ఆ బిడ్డ రక్షింపబడి దేవుని కొరకు వాడబడ్డాడు. నెక్స్ట్, నెక్స్ట్. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకు? క్యాథరిన్ కదా. ఈ క్యాథరిన్ కొరకు కూడా వాళ్ళ మమ్మీ ప్రార్థించటం వలన ఆమె ఒక మిషనరీగా తయారైంది క్యాథరిన్. ఓకే, నేను ఫాస్ట్గా పోతున్నాను ఎందుకంటే మన టైం సేవ్ చేయాలి కాబట్టి.
ఇక్కడ చూడండి ఏం రాసింది, చదవండి మీరే. వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ యాజ్ ఎ మదర్ ఫర్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లల కోసము నీ ప్రార్థన ఏంటి? ఇప్పుడు మనమే జవాబు చెప్పాలా, అక్కడ రాసుకోవాలన్నమాట కింద మనం దాంట్లో. వీళ్ళందరూ వాళ్ళ పిల్లల కోసము కంటి పాపను విశ్రమింపనీయకుండా ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళ పిల్లలందరూ కూడా రక్షింపబడి దేవుని వైపుకు రాగలిగారు. వీళ్ళందరూ మిషనరీస్గా తయారయ్యి ఆయన సేవ చేశారు. అంటే ఈ తల్లుల యొక్క ఆశ ఎలా ఉందో చూడండి. మరి మనము యాజ్ ఎ మదర్, మన తల్లులంగా మన ఆశ ఏంటి మన పిల్లల విషయంలో? కొంతమంది యంగ్ గర్ల్స్ ఇక్కడ కూర్చున్నారు. మీ డిజైర్స్ ఏంటి? దో యు ఆర్ నాట్ ఏ మదర్ ఎట్, యు ఆర్ గోయింగ్ టు బి ఏ ఫ్యూచర్ మదర్. అండ్ యు ఆర్, మీకు చాలా ఎయిమ్స్, కోరికలు ఉంటాయి. నేను ఇది చదవాలా, అది చదవాలా, ఇంత పెద్దగా కావాలా, అలా కావాలా, ఇలా కావాలా అని ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. గుడ్, వెరీ గుడ్, చేయాలి అవి. కానీ ఎప్పుడైనా యేసయ్య దగ్గర మొరపెట్టారా? యేసయ్య, నేను ఏం కావాలని మీకుంది? సారీ, నేను ఏమి కావాలని నీకు ఉంది ఎప్పుడన్నా అడిగారా? లేదు స్వామి, అది అడగం కానీ స్వామి నాకు వీసా టికెట్ వచ్చేటట్లు ప్రార్థన చేయి, ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఇస్తాం, నాకు వీసా వచ్చేటట్లు ప్రార్థన చేయి. అసలు నీకు అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తమా అని ప్రార్థన చేసావా ఎప్పుడన్నా? వెళ్ళటం తప్పని నేను చెప్పను ఎప్పుడు కూడా. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ యూ క్యాన్ గో. దేవుని చిత్తం అయితే నువ్వు వెళ్ళొచ్చు, చదవచ్చు, అక్కడ ఆయన సాక్షిగా వాడబడవచ్చు. అంటే ఇలాంటి విషయాలు మనం చిన్నవి అనుకుంటాం, కానీ మన పిల్లల విషయంలో తల్లులకు కానీ, తర్వాత మన పక్షంగా మన విషయంలో కానీ ఆయనకి ఏదైనా ఉంది అంటే ఆ ఉద్దేశాన్ని మనం ముందు ఎరగాల. ఆ ఉద్దేశాన్ని మనం ముందు ఎరిగినప్పుడే మనకు ఆశీర్వాదం అనేది ఉంటుంది. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే, మనకు తెలుసు ఆదికాండంలోనే మనం చదువుతాము, ఆయన స్వరూపం, ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ హీ క్రియేటెడ్ అస్ అని. ఆయన స్వరూపములో మనల్ని సృష్టించాడని. కానీ ఆ స్వరూపం మనం పోగొట్టుకున్నామని మనకు తెలుసు. ఆ స్వరూపానికి తిరిగి మనల్ని తీసుకురావాలనేదే ఆయన ఉద్దేశం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మిమ్మల్ని సృష్టించింది ఆయన మహిమ కొరకే, మిమ్మల్ని రక్షించింది ఆయన మహిమ కొరకే. మనల్ని సృష్టించింది, రక్షించింది ఆయన మహిమ కొరకే అన్నప్పుడు మనం 2 సార్లు ఆయన వాళ్ళమే. అవునా? 2 సార్లు ఆయన వాళ్ళమే. అంటే ఆయన వాళ్ళమే అనుకున్నప్పుడు మరి ఆయన ఏం చెప్తే అది చేయాలి కదా మనం. అవునంటారా కాదంటారా? ఆయన ఏం చెప్తే అది చేయాలని ఆయన వాళ్ళము అయినప్పుడు ఆయన ఏం చెప్తే అది మనం ఏం చేయాలా? చేయాలి కదా. కానీ అనేక సార్లు ఈ విషయాల్లో మనం తప్పిపోతున్నాం. ఆయన ఏం చెప్తే అది చేయలేకపోతున్నాను. సరే, మరి తల్లులంగా మనము చేయవలసింది ఒక్క ప్రార్థనే కాదు, మన లైఫ్ స్టైల్, అంటే మన జీవన విధానం. మనం చూసాం కదా మార్నింగు, హిజ్కియాకు అబి ఒక మాదిరిగా యాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ హిజ్కియా కదా. తన ప్రార్థనా జీవితము కొడుకును ఒక ప్రార్థికునిగా మార్చింది కదా. మరి ఈరోజు కెన్ యువర్ చైల్డ్ సీ మీ ఇన్ యూ? నీలో మనకు ముందు ఒక ప్రశ్న ఉంచాడు యేసు ప్రభు.
నీలో నీ బిడ్డ నన్ను చూస్తుందా? ఏం ప్రశ్న అది? నీలో నీ బిడ్డ అంటే నీ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, నన్ను చూస్తుందా? యేసయ్య ఈరోజు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు. నీలో నీ బిడ్డ నన్ను చూస్తుందా? ఈజ్ యువర్ చైల్డ్ సీ మీ ఇన్ యూ? అద్దంలో చూసుకుంటాం, ఏం కనబడుతుంది మనకు? అద్దంలో ఏం కనబడుతుందమ్మా? మనం అద్దం ముందు నిలబడుకుంటే మన ముఖమే కనబడుతుంది కదా. కానీ యేసయ్య ఏం కోరుతున్నాడంటే, కొంచెం ఇలా జరుపు, ఇట్స్ ఓకే. ఏం కనబడాలంట? అక్కడ ఏం కనబడుతుంది చూడండి. మనం కనబడుతున్నామా? ఎవరు కనబడుతున్నారా పిక్చర్లో? యేసయ్య కనబడుతున్నాడు. దేవుడు కోరుకునేది అది. అద్దంలో చూసుకుంటే నీ ముఖమే కనబడుతుంది, కానీ దేవుడు కోరుకునేది యేసయ్య అద్దంలో చూస్తే ఎవరు కనబడాలా? నేను కాదు, నా యేసయ్య కనబడాలా. అది దేవుని ఉద్దేశం. ఎస్, మనం చాలాసార్లు మనము ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, యేసయ్యా నన్ను రాజుల గుంపులో చేశావు, యాజకుల గుంపులో చేశావు అని ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన చేస్తాం, కానీ ఎప్పుడన్నా మీరు ఊహించుకున్నారా? యు ఆర్ ద డాటర్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్. రాజుల రాజు కూతురునని ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నారా? రాజు కూతురు ఎవరమ్మా? రాకుమారి కదా. రాజు కూతురు ఎవరు? రాకుమారి, ప్రిన్సెస్ కదా. అంటే మనమంతా ఎవరు? రాజకుమార్తెలవేనా? అవునా? షూర్? ఎస్. మరి రాజకుమార్తెలైతే మనము ఎలా ఉండాలి? చూడండి అక్కడ ఏముంది? అక్కడ ఏముంది? అక్కడ ఆర్ యు యువర్ చిల్డ్రన్ టు బి ద చిల్డ్రన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్. నువ్వు రాజకుమారి అయితే నీ కుమారుణ్ణి రాజుగా తయారు చేస్తున్నావా, లేక నీ కుమార్తెని రాకుమార్తెగా తయారు చేస్తున్నావా? నేను అనుకుంటాను మదర్స్ అందరికీ ఇది ఇష్టం, నా కుమారుడు రాజుగా కావాలా, నా కుమార్తె రాకుమార్తెగా కావాలని. ఊరికి అనుకుంటే కాదు, నీ కుమారుణ్ణి రాకుమార్నిగా చేయాలని, నీ కుమార్తెను రాజకుమార్తెగా చేయాలని నీకు ఆశ ఉంటే నువ్వు ఏం చేయాలో ఇక్కడ చెప్పబడుతుంది. నెక్స్ట్ చదవండి. సారీ, అది సరిపోవడం లేదు కాబట్టి దాన్ని ఇలా చూపెట్టగలుగుతున్నారు. దేవుడు మనకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. అంతటి 10 ఆజ్ఞలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటే న్యూ టెస్ట్మెంట్లో మనకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి అవి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలను. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవాలి కదా. 2 ఆజ్ఞలు ఇచ్చాడు. దాంట్లో మొదటిది ఏంటి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను అవునా? మరి అది ముందు మదర్స్గా మనం అనుభవించాలి. ఏ గాడ్లీ మదర్ షుడ్ లవ్ ద లార్డ్. దైవికమైనటువంటి తల్లి దేవుణ్ణి మొదట ప్రేమించటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దైవికమైన తల్లి దేవుణ్ణి ప్రేమించటాన్ని నేర్చుకుంటుందో అప్పుడు తన బిడ్డల మీద ఆ ప్రభావాన్ని చూపగలదు. ఎలా దేవుణ్ణి ప్రేమిస్తాం? ఎలా ప్రేమిస్తాం దేవుణ్ణి? బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని మందిరానికి వెళ్ళి వచ్చే సరిపోతుందా? నీ జీవితము, యువర్ లైఫ్ స్టైల్, ప్రతిరోజు నువ్వు జీవించే జీవితము ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి.
అంటే నీ మాటలు నీ క్రియలు, నీ మాటలు నీ క్రియలు. బైబిల్లో దీనికి చాలా మాటలు ఉన్నాయి. యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్. నీ మాటలు అంటే నీ నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాలి. దట్ మీన్స్ ఇట్ షుడ్ బి టేస్టీ టు అదర్స్. నువ్వు పెద్ద బిర్యానీ వండితే కూడా దాంట్లో ఉప్పు వేయకపోతే ఎవరైనా తింటారా? తినరు కదా. అంటే ఉప్పు ఉంటేనే రుచి వస్తుంది దానికి. నీ మాటలు నువ్వు ఎంతో మాట్లాడచ్చు నీ పిల్లలతోటి, ఇతరులతోటి, కానీ నీ మాటల్లో ఉప్పు లేకపోతే అది వాళ్ళకు రుచికరంగా ఉండదు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. మీ పిల్లలతో ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ వాడు చెడిపోయాడు అనుకుందాం, ఆ పాప తప్పు బారిన పోతుంది అనుకుందాం, అసలు నువ్వు పుట్టకుంటే బాగుండా అని ఎన్నిసార్లు అంటాం? తల్లిగా, విశ్వాసురాలిగా నిజంగా నువ్వు యేసయ్యను ప్రేమిస్తుంటే నీ కుమారులు కుమార్తె నీకు ఇచ్చిన బహుమానం. నువ్వు ఆ మాట అనడానికి వీల్లేదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ లవింగ్ ద లార్డ్, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తుంటే నువ్వు నీ బిడ్డలను, వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా సరే, నువ్వు పనికి రాని వాడవు, నువ్వు ఇంతేరా, నీ పరిస్థితి ఇంతేరా, నీకు బాగుపడే నో. గుర్తుంచుకోండి, దేవుని పిల్లలంగా, విశ్వాసులంగా మన నోటితో ఏమి పలుకుతామో అది నెరవేరుతుంది. యు వాంట్ యు డెస్ట్రాయ్ యువర్ చిల్డ్రన్? మీ పిల్లల్ని పాడు చేయాలనుకుంటున్నారా? వాళ్ళు దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానం. చాలాసార్లు మనమే కారణమని మొదటి లెసన్లో మనం విన్నట్టు మర్చిపోతాము, పిల్లల్ని తిడతాం. వాళ్ళు దేవుని పిల్లలు, దేవుడు నీకు ఇచ్చాడు, ఆ పిల్లలను పెంచమని ఇచ్చాడు. మోసే తల్లి ఎలా పెంచింది? అవునా? మొత్తం ఇశ్రాయేల్ యొక్క చరిత్ర అంతా నేర్పించి పెట్టింది పాలు విడిచే లోపల. ఆ ఫరో కుమార్తె దగ్గరికి వదిలిపెట్టే లోపలనే మొత్తం అంతా నేర్పించేసింది. అందుకే 40 years తర్వాత అవి పనిచేశాయి. అంత పెద్ద నాయకుడిగా, లక్షలాది మందిని, 6 లక్షల జనాభాను నడిపించేవాడుగా తయారయ్యాడు మోసే. యొకోబేదు యొక్క ప్రార్థన, ద పెంపకం, ప్రార్థనతో పాటి పెంపకం. తను ఎంత విశ్వాసంతో ఎలా పెంచగలిగింది? తనకున్న కొద్ది సమయమే, ఆ పాలు వదిలే లోపలనే ఆ బిడ్డకు నూరి పోసింది జీవం గల దేవుని గురించి. లేకపోతే మోషే అంత నాయకుడు అయ్యేవాడా? ఒకసారి ఊహించండి. బాగా మనం కథలు చెప్పుకుంటాం, కానీ ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించామా మనం? చెప్పకపోతే కావాలంటే 40 yearsలో ఆ కింగ్స్ ఫరో కుమార్తె దగ్గర, ఆ ఫరో కుమార్తె ఒక రాజుగా ఉండవలసిన వాడు, కానీ దేవుని చేతిలో వాడబడినటువంటి గొప్ప నాయకుడిగా తయారయ్యాడు. దానికి కారణము యొకోబేదు. మరి నీ బిడ్డ అలా కావాలంటే నువ్వు ఏమి నూరిపోస్తున్నావు? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు ఆయన మాటలు చెప్తున్నావా? చిన్న బిడ్డ నీ పక్కన పట్టుకొని పెంచుతావు, నువ్వు పక్కన పెట్టుకున్నప్పుడు నా బిడ్డకు ఏమైనా బోధించావా? వీళ్ళకేం అర్థం అవుతుందిలే ఇప్పుడు అనుకుంటున్నావా? లేదు, అర్థమవుతుంది. కాబట్టి తల్లి యొక్క బోధన, సామెతలో ఒక మాట ఉంటుంది, బాలుడుగా ఉన్నప్పుడే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనకు తెలుసు ఇవన్నీ కూడా కదా, కానీ పాటించాం. మన దగ్గర ఉండే డ్రాబ్యాక్ అది. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఎందుకంటే యాజ్ ఎ సైన్స్ దిస్ వన్ ఐ లవ్ దిస్. ఎందుకంటే మన కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డకు కావాల్సిన ఆహారం అంతా ఎవరి నుంచి వస్తుంది? తల్లి నుంచే కదా. ఒక అంబులికల్ కార్డ్ అని ఉంటుంది, మరి దాని ద్వారా ఆహారం అంతా కూడా బిడ్డకు వస్తుంది. అందుకని మన వాళ్ళు చెప్పకనే చెప్పి అమ్మ వాళ్ళకి ఏమి ఇష్టం ఇది ఇష్టం అని పెంచుతుంటారు. వాళ్ళ మీద ప్రేమతో కాదు, ఆ పుట్టపోయి బిడ్డ బాగుంది అని చెప్పేసి కోడలను ప్రేమించకపోయినా ప్రెగ్నెంట్గా ఉందంటే మాత్రం ఆవిడ తిండి పెడతారు. కానీ దేవుని వాక్యం అంటే చెప్పదు, కోడలు నీ కూతురే, మర్చిపోవద్దండి, కోడలు నీ కూతురే. కూతురు కష్టం వస్తే మాత్రం వాళ్ళ అత్తగారు ఎటువంటిదంటే రాక్షసి, నా కూతుర్ని ఎలా చూస్తుంది అని అనుకుంటాము. అదే కోడల్ని మాత్రం చెప్పండి, కోడల్ని మాత్రం నేను ఒక్క మాట అడుగుతా, ఏమనుకోకండి దయచేసి, నాకు కూడా ఉన్నారు కానీ ఒక్క మాట అడుగుతాను. ఎప్పుడన్నా నీ కోడలను ముద్దు పెట్టుకున్నావా? నయోమి చేసిందండి, నయోమి చేసింది. వాళ్ళని కోడన్లల్లా నా కుమార్తెలారా ఏమనింది? వాళ్ళని ముద్దు పెట్టుకున్నది, వాళ్ళ క్షేమం కోరింది. అర్థమైందా? I love that Naomi story because God taught me so many lessons before my sons get married. ఓకే, నన్ను అడుగుతుంటారు అన్నమాట, దేవుడు నాకు నేర్పించింది, నా గొప్పతనం కాదు. నన్ను చాలామంది అడుగుతారు, నీకెంతమంది పిల్లలు అని. నేనేం చెప్తానంటే నాకు 7 మంది పిల్లలు అని చెప్తాను. అవునా 7 మంది అంటారు. అవును 7 మంది. అంత లోపల తెలిసిన వాళ్ళు ఎవరైనా పక్కనుంటే, అయ్యో పిచ్చిరాన్లారా, ఆమె చెప్పేది అట్లే చెప్తుంది, ఆమెకు 3 కొడుకులు 3 కోడన్లు 1 మనవడు. అందుకనే ఐ నెవర్ థాట్, దేవునికి స్తోత్రము, ఐ నెవర్ థింక్ దట్ మై గాడ్ గివెన్, మా పిల్లలకు దేవుడిచ్చిన వారిని నా పిల్లలే అనుకుంటాను. అది దేవుడిచ్చిన, దేవునికే మహిమ కలుగును కాక. వాళ్ళని పిలిచేది కూడా నేను, ఐ వోంట్ లైక్ అదర్స్ సే దే ఆర్ కోడళ్ళు, నేను ఎవరికి చెప్పను కూడా. దే ఆర్ మై డాటర్స్, దో దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ క్వాలిటీస్. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ అదర్, ఒక ఇంటి నుంచి వచ్చిన బిడ్డకు మన ఇంట్లోనే మన 3 పిల్లలు 2 పిల్లలు సేమ్ క్వాలిటీస్ ఉండవు, వ్యతిరేకంగా ఉంటాయి. అవునా? 2 సేమ్ ఉంటారా? ఉండరు. 3 సేమ్ ఉంటారా? ఉండరు. కానీ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము, వచ్చేవాళ్ళు కూడా మనకు తగినట్టు ఉండాలి. అల్లుడు సరిగా ఉండాలా, కోడలు సరిగా ఉండాలా. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్? వాళ్ళ పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళు ఉన్న పరిస్థితి వేరు. ఇట్ టేక్స్ టైం. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, ఓర్ఫా అండ్ రూత్, వాళ్ళు కీషోన్ దేవతకు మొక్కినోళ్ళు, విగ్రహారధికులు, మోయాబీయులు, దేవునికి విరోధులు. ఇశ్రాయేళ్లకు అసలు వాళ్ళ జోలు అంటేనే సరిపోదు. మరి ఆ కోడల్ని ఎలా ప్రేమించగలిగింది? నేను అనుకుంటాను, ఒకవేళ నయోమి వాళ్ళ కోడలను ప్రేమించకపోయింటే రూతు వంశావళిలోకి ఎక్కి ఉండదు. ఆమ్ ఐ కరెక్ట్? ఎస్. ఏమన్నా దీనికి? రూతు దేవుని వంశావళికి రావాలంటే కారణం బ్యాక్ బోన్ నయోమి. అర్థమవుతుందా? ఆ 10 ఏండ్లు అక్కడ 10 ఏండ్లు మోర్ దాన్ 10 years వాళ్ళకు కుమారు జరగబోతున్న సమయం అంతా కూడా ఆమె లైఫ్. అక్కడ మందిరం లేదు, శిలోహు మందిరానికి దూరంగా ఉన్నారు, ఎక్కడా పోయింది లేదు. ఆమెకు సహవాసమే లేదు. కానీ ఎవరికి ఏం చూపించింది? తనలో ఉండే జీవము గల దేవుణ్ణి చూపించింది, ఆ ప్రేమను చూపించింది. అందుకే రూత్ అనింది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు చావు తప్ప. అవునా? ఇప్పుడు మన కోడన్లు అలా చెప్తారా? చెప్పగలిగితే నిజంగా అది శ్రేష్టం. కాబట్టి కానీ మనము చెప్పాలని కోరుకొని మనం ఆ విధంగా మన లైఫ్ స్టైల్, మనం దేవుని ప్రేమను నిజంగా మనలో చూపడం దేవుడు కోరుతున్నాడు. అలా చూపగలిగితే
మన ఇంట్లో ఎంతో సమాధానము, సంతోషం. మనం ఇల్లు కట్టుకుంటే ఆ రీతిగా మనలో ఇంట్లో ఏముంటుంది? సమాధానం. అది లేనప్పుడు ఇంట్లో ఎప్పుడు కూడా ఏముంటుంది? అసమాధానమే కదా. ఆ అసమాధానం ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతామా? ఉండలేం కదా. ఎంతసేపు పైకి కొట్లాడకపోయినా లోపల కొట్లాడుతుంటాం కదా. మన జీవితాలు అలా ఉంటాయి. కానీ దేవుడు కోరేది యువర్ లైఫ్ స్టైల్, మీ జీవితం. ఎవరు? మన పౌలు ఏమంటాడు? మీరే నా పత్రిక. అవునా? పత్రికల్లో రాస్తాడు, మీరే నా పత్రిక. అర్థమైందా? అంటే ఏమర్థం? మన జీవితమే ఒక పత్రిక. మనల్ని రీడ్ చేస్తున్నారు అందరూ, నీ జీవితాన్ని చూస్తున్నారు, నీ జీవితాన్ని చదువుతున్నారు. మనమే ఆయన పత్రిక. మన జీవితం అందరికి చెప్తుంది నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, నువ్వు ఎట్లున్నావో, నీ లైఫ్ స్టైలు దేవుని చూపించాలి. నీలో ఆయన ప్రేమ కనబడాలి. ఒక్కసారి ఆలోచిద్దాం. నిన్ను నన్ను దేవుడు ఒకవేళ రక్షించుకోకపోయింటే మనం ఎలా ఉండిండేవాళ్ళం చెప్పండి? మనం అంతకంటే అన్యాయంగా ఉండిండేవాళ్ళమేమో, అవునా? కానీ దేవుని కృపచేత మనల్ని రక్షించుకోబట్టి మనం ఈనాడు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. కానీ ఆ పాత స్వభావము అది ఇంకా పోవటం లేదు మనలో. కానీ దేవుడు కోరేది ఏంటంటే నాలాగా మీరు కావాలా. ఐ వాంట్ యూ టు బికమ్ లైక్ మీ. నాలాగా మీరు కావాలా. సో ఫుడ్ అంతా పోయింది కదా. తర్వాత పెరిగిన తర్వాత ఏం చేస్తాం మనం? కొంచెం వస్తూనే అమ్మ వాళ్ళకి ఎలాంటి రకాలు ఇస్తే వాళ్ళు పెరుగుతారో అవన్నీ అమ్మో రకరకాలు వచ్చాయి కదా బిజినెస్. ఇంకా రకరకాల మిల్క్ పౌడర్లు, తర్వాత హార్లిక్స్లు అంట, ఇంకా ఏంటంటే వచ్చేసాయి ఇప్పుడు. అవన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళను బలం పొందాలని చూస్తూ ఉంటామన్నమాట. మరి ఆత్మీయంగా కూడా వాళ్ళు పెరిగే కొద్దీ నీ ప్రార్థన, నీ ప్రవర్తన, నువ్వు మోకాళ్ళని ప్రార్థిస్తుంటే నీ చిన్న బిడ్డ, చిన్న కొడుకో, చిన్న మనమరాలో, మనమడో, సో ఐ ఫర్గాట్, ఈవెన్ గ్రాండ్ మదర్స్, బీ కేర్ఫుల్, యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. అర్థమైందా? గ్రాండ్ మదర్స్ ఉండేవాళ్ళు కూడా మీరు మోకాళ్ళని ప్రార్థిస్తుంటే మీ పక్కన వచ్చి మోకాళ్ళు ఉంటారు. మీరు గమనించండి. చిన్న బిడ్డలు కూడా మీరు ప్రార్థనకే మోకాలు ఉండకపోతే వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? సో టేక్ టైం, సమయం తీసుకొని పిల్లలతో కూడా మోకాళ్ళని ప్రార్థన చేయండి. ఆయన వాక్యం చదవనివ్వండి. అసలు పెద్దవాళ్ళకంటే పిల్లవాళ్ళకు త్వరగా నేర్చుకుంటారు వాళ్ళు. దే ఆర్ ది బెస్ట్ అబ్జర్వర్స్. అంటే అనుసరిస్తారు, చూస్తారు, అంటే చూడడం అంటే బాగా గ్రహిస్తారు, చూస్తారన్నమాట. అది వెంటనే వాళ్ళు అనుసరిస్తారు. కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది కదా, మొక్కై వంగ అనేది. ఎస్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు చేంజ్ దేర్ యాటిట్యూడ్. చిల్డ్రన్స్ యొక్క యాటిట్యూడ్ మార్చడం చాలా ఈజీ పెద్దవాళ్ళకంటే. ఓకే, కొంచెం కిందకన్నా. మనము గాడ్లీ మదర్స్ అంటే దైవభక్తి కలిగిన స్త్రీలమైతే మనకుండేటువంటి స్వభావాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంటంట? హర్ ఇన్నర్ బ్యూటీ షైన్స్ త్రూ ఏ జెంటిల్ అండ్ చదవండి. క్వైట్ స్పిరిట్ గాడ్ సై. 1 Peter 3:4 ఏమన్నా తీసి చదవండి. 1 Peter 3:4, 1 పేతురు 3:4. ఏదమ్మా మిగుల విలువగలది? సాధువైనట్టు మృదువైనట్టు. అవునా? అది అలంకారంగా ఉండాలంట. నాట్ విత్ ద అవుట్వర్డ్ బ్యూటీ. సాధు అయినట్టు మృదువైన. నీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎటువంటి మాటలు రావాలా? సాధు అయినట్టు మృదువైనట్టే మాటలు రావాలా.
తర్వాత ఎలా మాట్లాడాలి? విజ్డమ్. టైం అయింది కాబట్టి మనం త్వరగా పోదాము. విజ్డమ్ అంటే జ్ఞానయుక్తమైన మాటలు. మన మాటలు ఎలా ఉండాలా? జ్ఞానయుక్తమైనటువంటి మాటలుగా ఉండాలి. అందుకే మనం ఫస్ట్లోనే చూసాం, ద వైస్ మదర్ బిల్స్ హర్ హౌస్ హోల్డ్ అంటే 31 ప్రావర్బ్స్, సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం అన్ని గుణాలు కనబడతాయి మనకు. సామెతలు అది రోజు మదర్స్గా మనం చదువుకుంటే చాలా మంచిది. సామెతలు 31 10వ వచనం నుంచి చివరి వరకు చదువుకుంటే మీకు మనం ఎలాంటి వాళ్ళంగా ఉండాలో అక్కడ కనబడుతుంది. నెక్స్ట్ ఇప్పుడే చూసుకున్నాం కదా, హన్నా ఎలా ప్రార్థన చేసింది? కన్నీటి ప్రార్థన. ఎందుకోసం ప్రార్థన చేసిందో తెలుసా? ఏమని ప్రార్థన చేస్తే తన ప్రార్థనకు జవాబు వచ్చిందో తెలుసా మీకు? నాకు ఒక కుమారుని ఇస్తే నీ సేవకి ఇస్తాను. అర్థమైందా? పిల్లలే లేరు, పిల్లలు ఇస్తే మళ్ళీ సేవకి ఇస్తుందా? చూడండి ఎట్లా ఉందో. మనమైతే అసలు అలాంటి ప్రామిస్ చేసిండం. ఏమని చెప్తుంది? నాకు ఒక కుమారుని ఇస్తే నీ సేవకి ఇచ్చేస్తాను. అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఆ పరిస్థితిని అర్థం చేసుకుంది. ఏలీ కుమారులు తప్పిపోయారు, అక్కడ ఒక ప్రవక్త అవసరమైంది. సరైన సమయంలో ఆమె దేవుని కోసము తన కుమారుని ఇవ్వడానికి ఒప్పుకుంది. అందుకే ద ఫస్ట్ ప్రాఫెట్ శామ్యుయల్ కదా, మొట్టమొదటి ప్రవక్తగా శామ్యుయల్ తయారయ్యాడు. ఏలీతో మాట్లాడని విషయాలన్నీ దేవుడు ఆ చిన్న వయసులోనే సమూయేలుతో మాట్లాడాడు. మరి నీ బిడ్డలతో నా బిడ్డలతో దేవుడు మాట్లాడాడంటే హన్నా లాంటి దేవునికి ఇస్తాము అనేటువంటి స్వభావం మనలో ఉందా? అయ్యా నీ కొరకు నా బిడ్డని ఇస్తాను, నీ ఇష్టం అని ఇవ్వగలుగుతున్నామా మనం? నెక్స్ట్ అమ్మా, ఇక్కడ మనకు జకోబేదు కూడా కనపడుతుంది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. మరి జకోబేదు ఆ ప్రేయర్ఫుల్ మదర్ కాబట్టి ఆమె ఒక మంచి నాయకుణ్ణి తయారు చేయగలిగింది. ఆమె ప్రార్థన లేకపోతే విశ్వాసముతో ఆమె ఆ పెట్టె తయారు చేయదు, ఆ జ్ఞానం వచ్చేటదు కదా. ఎంత విజడం కదా. దాంట్లో తర్వాత మళ్ళా కూతుర్ని అక్కడ పెట్టడము, మళ్ళీ పెంచడానికి దేవుడు సహాయం చేసి ఆమెకి ఇవ్వడము, ఇవన్నీ మనం చూస్తే ఇట్ ఈస్ ఎ స్టోరీ, బట్ ఇట్ టీచర్స్ అస్ హౌ యాజ్ ఎ మదర్గా మన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా మనము ప్రార్థనాపూర్వకంగా వాళ్ళని పెంచాలో తెలియబడుతుంది. నెక్స్ట్ జకరియా ఎలిజబెత్ కూడా సన్ను లేక ముసలి ప్రాయంలో పుట్టాడు. కానీ ఎక్కడ పెరిగాడు తెలుసా? ఎక్కడ పెరిగాడు? అరణ్యంలో కదా. అరణ్యంలో పెరిగాడు. అడవి తేనె మిడతలు ఏవో తింటూ ఒక తోలు దట్టి కట్టుకొని. మనం ఒప్పుకుంటామా మన పిల్లల్ని అలా పెంచడానికి, ఇవ్వడానికి, అట్లా పోవడానికి? కానీ ఈ స్త్రీలందరూ కూడా వాళ్ళ పిల్లలను దేవుని కొరకని పెంచారు. నెక్స్ట్ మన పిల్లల్ని ఎందుకు సరైన విధానంలో పెంచాలి అంటే యాజ్ ఎ మదర్ వీ హ్యావ్ టు ప్రిపేర్ దెమ్ ఫ్రమ్ ఎటర్నిటీ. అంటే నిత్య జీవము కొరకు. ఈ లోక విధంగా చదువులు ఉద్యోగాలు నో డౌట్, బట్ మన మెయిన్ ఎయిమ్ యాజ్ ఎ మదర్, మన ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంటే నా కొడుకు నా కూతురు నిత్య జీవానికి పోవాలి. దట్ షుడ్ బి అవర్ ఎయిమ్. దాంతోపాటు సమస్తం ఇస్తాడు. అందుకే అన్నాడు, నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీయో. నీ పిల్లల విషయంలో, నా పిల్లల విషయంలో మనకు ఉండవలసిన హై ఎయిమ్ ఏంటంటే నా పిల్లలు నిత్య దీవానికి లేక నిత్య రాజ్యానికి వారసులు కావాలి. దాని కొరకు కనుపాపను విశ్రమింప నీయకూడదు. మోకాళ్ళందమా. ఒక్క నిమిషం.
మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇప్పుడు ఎంతోమంది మదర్స్ కొరకు మదర్స్ విషయం మనం చూసాము. నేను ఒక తల్లిగా ఈ తల్లుల్లాగా ఉన్నానా? సూజన్ వెస్లీ లాగా నేను నా పిల్లల కొరకు ప్రార్థిస్తున్నానా? అగస్టిన్ తల్లిలాగా నా కోల్పోయినటువంటి కొడుకును కూతురు సంపాదించుకుంటున్నానా? ఈ స్త్రీలందరూ కూడా వాళ్ళ పిల్లలను సంపాదించుకోగలిగారంటే వాళ్ళ కన్నీటి ప్రార్థనే. వాళ్ళ కంటి పాపను వాళ్ళు విశ్రమింపనేలేదు. ఒకవేళ ఈరోజు మనము ఇలాంటి తల్లులుగా లేకపోతే ఏదో ప్రార్థన చేస్తున్నాం, దీవించు స్వామి నా కొడుకును నా కూతురు అనడం కంటే, నేను నిజంగా నా మాటలు, నా జీవితము నా బిడ్డకు నిన్ను చూపుతుందా అనే ప్రశ్న వేసుకుందాం. కెన్ మై చైల్డ్ సీ జీసస్ ఇన్ మీ? నా బిడ్డ నాలో యేసుక్రీస్తుని చూడగలుగుతుందా? నా జీవితం అలా ఉందా? నేను రక్షింపబడ్డాను, నేను బాగున్నాననే తృప్తి పడుతూ మనం ఉంటున్నామా? ఒక్కసారి మన కుమారుడు కుమార్తె నిత్య జీవానికి వెళ్ళకుండా పోతే వాళ్ళు నిరంతరము అగ్నిలో కాలాలి కదా. ఎప్పుడన్నా ఆలోచించారా? నిజంగా నువ్వు ప్రేమించే తల్లివైతే, యేసయ్యా నా జీవితంలో నీవు కనబడాలా? నన్ను సరిచేయి స్వామి. నేను తప్పిపోయాను, నన్ను క్షమించండి. ఈరోజు మీరు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నా నోటి మాటలు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండేటట్లు చేయండి. నా బిడ్డలను నీ నుండి అవి దూరం చేసేవిగా కాకుండా నా బిడ్డలను నీకు సమీపంగా చేసి ఉండేట్టుగా నా మాటలు ఉండేటట్టు చేయండి. నా జీవితము నిజంగా క్రీస్తును ప్రతిబింబింపజేసేదిగా చేయండి స్వామి. నేను రక్త ప్రోక్షణ కింద వస్తున్నాను. నన్ను క్షమించి నన్ను కూడా ఒక సూజన్ లాగా, ఒక అగస్టిన్ మదర్ లాగా, ఒక జాన్ స్లెస్సర్ మదర్ లాగా, ఒక హడ్సన్ టేలర్ తల్లిలాగా నన్ను కూడా చేయి స్వామి. నా బిడ్డలు నీ రాజ్యం కొరకు పెంచడానికి నా కృపని నన్ను మీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. ఈ రోజు నుంచి నాలో నిన్ను చూడటానికి నా బిడ్డలు సహాయం చేయి స్వామి అని ప్రార్థించుకుందాం. అవునా? ఇస్ మేరీ హియర్? ప్రార్థనలో గడపండి. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. నేను నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఉదయకాల నుంచి మధ్యాహ్నం వరకు ప్రభా మీ సన్నిధి మాతో ఉంచారు స్వామి. మాతో ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మా ముందున్న స్త్రీలు తండ్రి, పరిశుద్ధమైన స్త్రీలు నీ కొరకే తండ్రి, వారిని బట్టి వారి సంతానం మెరిచిన స్వాస్యాన్ని మీ కొరకే సంపాదించుకొని ఈ లోకానికి జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. మేము కూడా ప్రభా నా తండ్రి నీ మీద ఆధారపడి తండ్రి మేము కూడా మా సంతానాన్ని, మెరిచిన స్వాస్యాన్ని, ఆత్మీయ సంతానాన్ని, శరీర సంతానాన్ని
మీ కొరకే పెంచడానికి ఈ లోకంలో ప్రభా అనేకులు వారిని బట్టి నానా నీ రక్షణ మార్గాలు నడిపించినట్లుగా తండ్రి మా కుటుంబాలు నానా మా గ్రామాలు మా పట్టణాలు మా దేశాన్ని నానా మార్చేవారుగా నిశలు నిలబడి నీ సేవ చేసేటట్లుగా వారిని సిద్ధపరచవలసిన ప్రార్థిస్తున్నా. అలాగా మా ప్రార్థనలు నా ప్రార్థన ఉండడానికి సహాయం చేయండి. కృప చూపు మనసులో ప్రార్థిస్తూ విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకెళ్ళకున్నట్లు ప్రభా మా హృదయాలు భద్రపరచమని కృప చూపమని యేసు ప్రభారి గణనాలో ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ బిడ్డలని చేతికి అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, అందరూ త్వరగా లెగిస్తే ఇప్పుడు భోజనం ఉంటుంది కాబట్టి మీరు త్వరగా భోంచేసి త్వరగా వచ్చి కూర్చోండి. కాబట్టి మనకి ఎడం పక్క కుడి పక్క మనకి బాత్రూమ్స్ ఉన్నాయి. త్వరగా బాత్రూమ్స్కి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి లైన్లో కూర్చోండి. సరేనా? ఎవరు కూడా ఆలస్యం చేయొద్దు. ఎవరికి ఒకరినొకరు ప్రైజ్లాడ్ చెప్పి మాట్లాడుకోవడం అలాంటివి ఏం చేయకండి. దయచేసి ఈ రైట్ సైడ్ ఉన్న డోర్లో నుంచి బయటికి వెళ్ళండి. ఈ పక్క నుంచి కూడా బయటికి వెళ్తే కూర్చోలేని వాళ్ళందరికీ ఇక్కడ బయట చైర్స్ వేసారు. కూర్చోగలిగిన వాళ్ళకందరికీ మన మెయిన్ డోర్ ముందర భోజనాల కొరకు మ్యాట్స్ వేశారు. కింద కూర్చొని భోజనం చేసే వాళ్ళందరూ కూడా మెయిన్ డోర్ ముందర మ్యాట్స్ వేశారు. కింద కూర్చోలేమన్న వాళ్ళందరికీ మన ఎడమ వైపున చైర్స్ ఉన్నాయి. త్వరగా యవనస్తులైన వాళ్ళు త్వరగా మీరు పోయి కొద్దిగా హెల్ప్ చేయండి. పెద్దవాళ్ళకి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు యవన బిడ్డలు త్వరగా పెద్దవాళ్ళకి హెల్ప్ చేయండి. కింద కూర్చోగలిగిన వాళ్ళందరికీ మన మెయిన్ డోర్ ముందర భోజనాల కొరకు ఏర్పాటు చేశారు. దయచేసి మీరు గమనించండి. కూర్చొని భోజనం చేస్తామన్న వాళ్ళందరికీ మెయిన్ డోర్ ముందర మ్యాట్స్ వేశారు. కింద కూర్చోలే